పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ ఒకసారి మాట్లాడదాం, వారితో తెలుసుకుందాం వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు. పోలీసులు ప్రశాంత్ గురించి ఏం చెప్తున్నావు? విన్నర్ అవుతురా? అయిపోయినా ఆల్రెడీ అవుతురని మెల్లగా అంటారు మీరు. ఎవరు చూడు అయిపోయిండు వస్తాడన్న, అన్న కోసం వెయిట్ చేస్తున్నాం మేమందరం. పక్కా అన్ననే. ఎందుకంటే మనం ఇంతమంది ఉన్నామన్నా, మనం అందరం ఎవరో తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు మన గేట్ దగ్గర నిలబడుతూనే మనకు కొడుతురు పోలీసు వాళ్ళు. అట్లాంటిది అన్న 4 సంవత్సరాల దాకా బిగ్ బాస్ కోసం కామన్ మ్యాన్ గా పోరాడి ఇప్పుడు ఒక రేంజ్ కి పోయిండు. ఇప్పుడు ఆయన గెలిపియకపోతే అన్న పక్కా చెప్తున్నా, ఆయన వల్ల రేటింగ్ పెరిగింది. మారుమూల ప్రాంతంలో కూడా చూస్తున్నారు అన్న. బిగ్ బాస్ అంటే చిన్న పోరోడు కాదు, చదువుకున్న వాళ్ళకు కూడా తెలిసింది. రైతు బిడ్డ గెలుస్తుండు, వస్తాడు. జై పల్లవి ప్రశాంత్, తగ్గేదేలే. నా పేరు ఎల్లారెడ్డి కూడా మాట్లాడుతున్నా. ఎల్లారెడ్డి కూడా దగడ్సాయి మాట్లాడుతున్నా. ఎల్లారెడ్డి కూడా అక్షయ అపార్ట్మెంట్ మాది. సూపర్ ఉందన్న. ఇప్పుడు ఎట్లా అంటే ఒక కామన్ మ్యాన్ అన్న. ఇప్పుడు మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిలాగో ఒక కామన్ మ్యాన్ అంటే రైతు బిడ్డ అనేది పక్కన పెడితే ఒక కామన్ మ్యాన్గా కామన్ మ్యాన్ సెలబ్రిటీ కావడం అనేది అదొక మిరాకిల్. గేమ్ల పరంగా చూసుకుంటే కూడా చాలా మంచిగా ఆడుతుండే ప్రతి ఒక్క గేమ్ ఏదైతే అతనికి వస్తుందో ప్రశాంత్కి, ప్రతి ఒక్క గేమ్ ఫస్ట్ అని ట్రై చేస్తాడు, విన్ అవ్వాలని ట్రై చేస్తాడు. ఓడిపోతే ఏంటంటే ఎవరికైనా బాధ వస్తుంది బ్రదర్. ఓడిపోతే ఎవరైనా బాధపడతారు, అవునా కదా? గెలిస్తే కంపల్సరీ ఎవరైనా ఖుషి అవుతారు. ఓడిపోతే ఫస్ట్ క్యాప్టెన్. శివాజీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? శివాజీ మంచి మైండ్ గేమ్ ఆడుతున్నారు. చాలా మెంటల్గా ఫిజికల్గా మైండ్ గేమ్ ఆడతారు కరెక్ట్గా. మైండ్ గేమ్ అనేది శివాజీ గారు మంచిగా ఆడతారు. ఆయన ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి మైండ్ గేమ్ ఎలా ఆడాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది బాగా తెలుసు కాబట్టి శివాజీ గారికి ఈజ్ ద డిజర్వ్ ఫస్ట్ విన్నర్. పల్లె ప్రశాంత్ కావాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. జై పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ పల్లె ప్రశాంత్ మొత్తం అంత సిటీ మొత్తం పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ ఉన్నారన్న. ఇక్కడ ఒక్క అమర్దీప్ ఫ్యాన్స్ లేడు, శివాజీ ఫ్యాన్స్ లేడు, ఎవ్వరు ఫ్యాన్స్ లేడు. నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, ఈ రోజు కనుక పల్లె ప్రశాంత్ కనుక విన్ అవ్వకపోతే స్టూడియో మొత్తం బద్దలేసిపోతా అన్న, బాంబులు పెట్టి లేపేస్తామని చెప్తున్నా. అందరూ ప్లాన్తో వచ్చినాం మేము అందరము. మీరు జైలుకైనా వేసుకోండి, ఎడికైనా వేసుకోండి అన్న, మాకు సంబంధం లేదు, కానీ పల్లె ప్రశాంత్ మాత్రం గెలవాలి. నేను మాట్లాడుతున్నా అంటే మేము స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసుకొని వచ్చిన వాళ్ళం. మేము పల్లె ప్రశాంత్ని బిగ్ బాస్ లోపలికి వెళ్ళాలంటే మేము అందరం ఆయనకి సపోర్ట్ చేసి మేము ప్రజల ద్వారా అతన్ని బిగ్ బాస్ లోపలికి అడుగుపెట్టించినాము. ఎందుకంటే అతను కోరే విధంగా అతను రైతు బిడ్డ కాబట్టి మేము అడుగుపెట్టించినాము. సో అందువల్ల మేము ఏం కోరుకుంటున్నామంటే మా రైతు బిడ్డ పల్లె ప్రశాంత్ మన స్ఫూర్తికి కప్పు కొట్టుకొని రావాలని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ స్టూడియోలో, ఈ ఫంక్షన్ హాల్లో ఎవరైతే సీరియల్ ఉన్నారో అందరు ఫేమస్ అవుతారు. పాలు అమ్ముకున్నాడు, పూలు అమ్ముకున్నాడు, అందరు ఫేమస్ అవుతారు. రేవంత్ రెడ్డి కాదు కదా, అదే ఎమ్మెల్యే అందరు ఫేమస్ అవుతారు. పాలమ్మినా, పూలమ్మినా, చిటిలేపరం చేసిన అన్ని అందరు ఫేమస్ అవుతారు. కానీ ఒక రైతు బిడ్డ ఫేమస్ అవడం మాత్రం నేను జీవితంలో చూడలేన్నా. ఆ రైతు బిడ్డ ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్న. జై పల్లె ప్రశాంత్. అతను ఫేమస్ అవ్వాలా, అతనే కప్పు కొట్టి రావాలా, ఇదే అన్న నా ధైర్యం. అతను కనుక ఓడిపోయిండే అనుకో, ఈ రోజు స్టూడియో తగలడిపోతా అన్న, చెప్తున్నా. ఇది నా హామీ. ఇదంతా చూస్తున్నా అన్న, పబ్లిక్ మొత్తం పల్లె ప్రశాంత్ పబ్లిక్ అన్న. లోపల 10,000 వాళ్ళని ఈ రోజు కప్పు బయటికి రాకపోతే పల్లె ప్రశాంత్ కప్పు కంపల్సరీ, వేరే ముచ్చటనే లేదు. ఇంకా అమర్దీప్ పూతరేకుల దొంగ అమర్దీప్ అని చెప్తున్నారు, కానీ అమర్దీప్ అస్సలకి రాదు. ఒకరిని కడుపు కొట్టి దాచిపెట్టుకొని తిన్నోనికి కప్పిస్తే ఏం లాభం అన్న, 10 మందికి పెట్టడానికి ఇస్తే లాభం. ఓకే, పల్లె ప్రశాంత్ 50 లక్షలు వస్తే ఏం చేస్తాను అడిగితే కూడా బయట ప్రజలకు ఇస్తాను, ₹1 కూడా తీసుకొని అన్నాడు. మరి అట్లాంటి మంచి వ్యక్తిని మనము కప్పు తీసుకోకుండా వస్తే మనకు చాలా బాధాకరంగా అవుతుంది. సో అందుకే ఏంటంటే ఒక రైతు బిడ్డ గెలవాలని మనం గట్టిగా కోరుకుంటున్నామన్నా. మన దేశం మొత్తం సపోర్ట్ చేసింది అతన్ని, రైతు బిడ్డ అని. అతను ఒక రైతు బిడ్డ అని అందరికీ తెలిసేటట్టు చేసింది మన మీడియా, మన సోషల్ మీడియా, మన బిగ్ బాస్ తెలిసేటట్టు చేసిందంటే దానికి కారణం ఎవరు? ప్రజలు. మనం దానికి కారణం. మనం సపోర్ట్ చేయడం వల్లే అతను బిగ్ బాస్ లోపలికి అడుగు పెట్టాడు. మనం సపోర్ట్ చేస్తూనే ఉండాలి, అతను కప్పు కొట్టి బయటికి రావాలని కోరుకుంటున్నా అన్న, అంతే. అర్థం కాలేదు. ఆ గెలుపు అనేది అతను ఒక్కని కాదు బ్రో, ప్రతి రైతు గెలుపు అది అని అనుకుంటున్నా. అతని కోసం ఆడలేడు. రేపన్నాడు ఫ్యూచర్ ఏంది, యువత ఏంది వల్ల ఒక యువత అయితే తలుచుకుంటే రావచ్చు అని అతని కోసం చెప్పినాడు. అందుకే అర్థం చెప్పొచ్చు నాకు ఇదా బ్రో. పల్లె ప్రశాంత్ కానీ, యావర్ కానీ, శివాజీ గారు కానీ వీళ్ళ ముగ్గురు బాండింగ్ గురించి ఏం చెప్పారు?
అది లవ్ బాండింగ్ ఇది మొత్తం రక్త సంబంధం ఇది రక్త సంబంధం. ఒక్క మాట శివాజీ యాక్టరు, అమరు యాక్టరు, సీరియల్లో నటిస్తాడు. ఎవరు యాక్టర్ సీరియల్ నటిస్తాడు. పల్లె ప్రశాంత్ ని బిగ్ బాస్ లోకి రాకపోతే ఎవరైనా గుర్తించారా? ఏమంటారు బ్రదర్? రైతు బిడ్డ అందరం మనందరం కలిసి బిగ్ బాస్ పంపించిన అన్న ఒకటే రిక్వెస్ట్ అన్న, ఈ వీడియోని అయితే నాకు సార్ వరకు ఎలా చూడండి అన్న. ఏంటి ప్రతి ఒక్క సీజన్ లా కామన్ మ్యాన్ ని కంపల్సరీ తీసుకోవాలన్న. ఈ రైతు బిడ్డ అని కాకుండా ప్రతి ఒక్కరిని అందరూ సపోర్ట్ చేయాలి. రైతు బిడ్డనే కదా అందరూ సపోర్ట్ చేయాలి అని చెప్పేసి నేను కూడా కోరుకున్నా. అమర్దీప్ కప్పు పట్టుకొస్తే కప్పు వాళ్ళు దింగుతా. ముందు అన్నపూర్ణేశ్వరిలో బాంబులు మూతులు అది ఏం లేదు బ్రో. ఇది ఇప్పుడు కప్పు పల్లె ప్రశాంత్ అన్నకు రాకపోతే ఇది బ్రో బ్రో పల్లె ప్రశాంత్ అన్నకి కప్పు రాకపోతే మాత్రం దీని మొత్తం ఫేక్. ఒక పేరు పెడతా, జాతి రత్నాలు బ్రో. ప్రతి సీజన్ కింటనే అన్నపూర్ణ స్టూడియో అంటి పెట్టేస్తాం, మా వాడు గెలవకుంటే అది వ్యక్తం అంటి పెట్టేస్తాం అని 7 సీజన్లే బ్రో. ఇంతవరకు ఒక గేటు కూడా మార్చుకోవట్లేదు. 7 సీజన్ లోపలికి కూడా ఇంటి పోలే, ఒక్క డేదా కూడా డ్యామేజ్ కాలేదు. ప్రతి సీజన్ లో ఉంటుందా ఈ డైలాగ్. ఈ సీజన్ మాత్రం పక్కా అన్నపూర్ణ స్టూడియో ఇదైతే సూపర్ సూపర్ అన్న. అందుకే లీటర్ పెట్రోల్ తెచ్చినా. ప్రస్తుతం మనతో పాటు పల్లె ప్రశాంత్ వారి ఫ్రెండ్ ఉన్నాడు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. అలా అసలు పల్లె ప్రశాంత్ గారు బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి కారణం ఏంది, అసలు ఎలా వెళ్ళిండు ఏంది ఒకసారి చెప్తారా? ఇంతకుముందు మేము కూడా పల్లవి ప్రశాంత్ ఎలా అయితే తిరిగాడు అలా కూడా మేమే తిరిగాం. అందులో ఒక నజీమ్ అనే ఫ్రెండ్, మా ఫ్రెండ్ అనమాట, నజీమ్ నెహ్రూ యూనుస్ అని, వాళ్ళందరూ మేమందరం ఉండేది గజ్వేల్ ఏరియాలో. యాక్చువల్లీ నేను లక్ష్మణపూర్ నజీం భాయ్ ఉండేది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క. ఇక్కడికి వచ్చినప్పుడు పల్లవి ప్రశాంత్ టచ్ అయినప్పుడు నజీం మామూలుగా పల్లవి ప్రశాంత్ ఇట్లా లోపలికి వెళ్ళాలనుకున్నప్పుడు అంటే కొంచెం హెల్ప్ కావాలంటే నజీం అంటేనా చేసింది మా ఫ్రెండ్ అతను. కారణం ఒకే కారణం అయితే మా వాడు ఒక మెయిన్ పాత్ర అయితే ఉంది దాంట్లో, కొంచెం హెల్పింగ్ నేచర్ అన్నది అయితే పల్లవి ప్రశాంత్ ఉంది. సో పల్లె ప్రశాంత్ గారు ఇన్ని రోజులు బిగ్ బాస్ లో కొనసాగుతారు అనుకురా, అసలు ఏంది కాన్ఫిడెన్స్? యాక్చువల్ ఏంటంటే వాళ్ళ జెన్యూనిటీ ఏంటంటే పల్లవి ప్రశాంత్ భయ్యది జెన్యూనిటీ అయితే మాకు తెలుసు. పబ్లిక్ ఎంతమంది ఆయనకు యూట్యూబ్లో కానీ ఛానల్స్ కానీ రేటింగ్స్ ఒకసారి చూస్తే ఏ ఒక్క దానికి ప్రమోట్ చేయలేడు, ఏ ఒక్క దానికి అమౌంట్ కూడా తీసుకోలేదు. ఆయనకి రావాలంటే బయట అమౌంట్ చాలా వస్తాయి. ఆయన కోరిక ఏంటంటే బిగ్ బాస్కి వెళ్ళి నేను ఖచ్చితంగా చేయాలి, నేను అంటూ ఒక రూపం చూపెట్టాలి, ఒక రైతు బిడ్డగా నేను ముందు ఉండాలి, చూడాలని చెప్పేసి అతను కోరుకుంది చిన్న ఉన్నప్పటి నుంచి. ఆ విధంగా తెలియదు. పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్కి ఏం చెప్పదలుచు? ఏం లేదన్న, ప్రతి ఒక్కరికి ట్రై చేసినా వస్తుంది. ఈ రోజు పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ. కొంతమంది ఎంత అమౌంట్ పెట్టినా ఎన్ని రేటింగ్స్ తీసుకున్నా కానీ ఆఖరికి ఇది గెలిచేది న్యాయం అనుకుంటుంది. జెన్యూనిటీగా ఆడండి, జెన్యూన్గా మన ఖచ్చితంగా పైకి వస్తాం. శివాజీ గారిది, పల్లె ప్రశాంత్ గారిది, యావర్ గారిది, ఈ ముగ్గురిది స్నేహబంధం ఎలా ఉంటుంది? ఎస్పీవై అనేది ఒకటి వచ్చేసిందన్న ఆల్రెడీ. యాక్చువల్ ఏంటంటే శివాజీ అన్న చాలా సీనియర్, అందులో అతను ఇంత చిన్న వాళ్ళ దగ్గర ఆడడం అన్న వాళ్ళని చాలా ఆయన ఓపికని మెచ్చుకోవాల్సింది. ఆయన చేసిన విధానం కానీ ఏం చేసినా ఆయన వీళ్ళని మెచ్చుకోవడం. యావర్కి సపోర్ట్ చేశాడు, మన పల్లవి ప్రశాంత్ కూడా సపోర్ట్ చేశాడు. పల్లవి ప్రశాంత్కి ఎలా సపోర్ట్ చేశాడు అంటే మామూలుగా మీరు చూసింటారు, ఆయన నిరుపేద నుంచి వచ్చారు, నాగార్జున సార్కి చెప్పారు ఆల్రెడీ, నిరుపేద నుంచి వచ్చారు, వానికి ఎలాగో నడుచుకోవడం తెలియదు. అలాంటప్పుడు పల్లవి ప్రశాంత్ కొంచెం చేశాడు. ఇంకొకటి ఏంటంటే ఇందులో అసలు స్పెషలిస్ట్ పర్సన్ అంటే యావర్కి అసలు తెలుగు అనేది రాని పర్సన్ ఈ రోజు టాప్ 5లో ఉన్నాడంటే నాడెడ్జ్. అతని గురించి మాట్లాడుకోవాలంటే మనం ఇంతగానో తెలుగు కన్స్టెంట్ ఉన్నా కానీ ఒక తెలుగు రాని కన్స్టెంట్ బిగ్ బాస్లో ఉన్నాడంటే, టాప్ 5లో ఉన్నాడంటే ఈజ్ అ గ్రేట్. ప్రశాంత్ గారికి కానీ యావర్కి కానీ మొత్తం హెల్ప్ చేసేదంతా ఏదున్నా మెంటల్లీ ఏదున్నా హెల్ప్ చేసేది శివన్ననే అంటారు. దాన్ని ఏమన్నా అన్న ఆ విషయం మనం ఏం చెప్పాం అన్న, మెంటల్లీ హెల్ప్ చేసేది అన్నది అంటే ఇప్పుడు ఎవరికి హెల్ప్ చేశాడు అన్న అంటున్నాడు. పబ్లిక్ ఓటింగ్ అన్న, ఎవరికి ఏం వాళ్ళదన్న మనం చెప్పలేమన్నా. ఏ విధంగా నేను ఆయన హెల్ప్ చేస్తాడు, ఈయన ఈరోజు విన్ అయింది పల్లవి ప్రశాంత్, మరి టాప్ సెకండ్లో
ఉన్నాడా? లేడు అన్న. అంటే రణదీప్ అయితే ఉన్నాడు. అలాంటప్పుడు మనం ఏం చెప్పలేము, పబ్లిక్ రీసెర్చ్ చేస్తారన్న. గేమ్ జెన్యూనిటీ అనేది పబ్లిక్లో దూసుకెళ్ళింది కాబట్టి ప్రశాంత్ విన్ అయ్యాడు ఈరోజు. ప్రశాంత్ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? ఇక తగ్గేది లేదు అన్నది ఒక మాట చెప్పగలుగుతారు. ఓకేనా, థ్యాంక్ యూ. బిగ్ బాస్ ఎవరు విన్నర్ అనుకుంటారు? పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మీరు ఏం చెప్తారు? పల్లవి ప్రశాంత్ విన్నర్ అనుకుంటున్నాను. పల్లవి ప్రశాంత్ కానీ యావర్ది కానీ శివాజీ గారి బాండింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది, బెస్ట్ బాండింగ్ అది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కి మీరు ఏమైనా చెప్పాలి? ఏం చెప్పాలో, మంచిగా ఆడినాడు కదా, సపోర్ట్ చేసిన థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ. అక్కడ ఉన్నటువంటి యాంటీ ఉన్న టీం కి వేరే అమర్దీప్ కానీ ప్రియాంక కానీ వాళ్ళకేం చెప్తారు? ఏం మంచిగా అంటే అందరూ కొట్టుకుంటారు, మళ్ళీ మంచిగా అవుతారు, ఏం లేదు. బిగ్ బాస్ విన్నర్ ఇప్పుడు ఎవరు అనుకుంటారు? ప్రశాంతే, ఇంకెవరు అనుకోవడం ఏంది, కన్ఫర్మ్. అవును. ఓకే అండి, థ్యాంక్ యూ. పల్లవి ప్రశాంత్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. అన్న ఇగో పల్లవి ప్రశాంత్ గురించి మీకు తెలుసు, మాకు తెలుసు. ఒక రైతు బిడ్డ అంతే. రైతు బిడ్డ పోయి మేము ఫస్ట్ నేను అనుకున్నా, చెప్తానా ఏం ఆడతలే వచ్చేస్తలే అనుకున్నాం. ఒక ఉన్నాడు ఎలా తొక్కుతుర్రు అంటే పేదోడని చెప్పి తొక్కేస్తారా? అంటే వాళ్ళు పైసలు ఉన్న వాళ్ళు అంతే మాత్రం ఇలా వాడని పైసలు ఉన్నాడు ఇప్పుడు. నువ్వే చెప్పు ఎగ్జాంపుల్ నీది. ఉన్నావా? పైసలు ఉన్నానువా? అందరం బతికేటోళ్ళం. వాళ్ళు ఉన్న పైసలు నేను సీరియల్లో చేస్తాను వద్దు, అన్నలు చేసేటోళ్ళే, అందరు యాక్టింగ్ చేసేటోళ్ళే. చెప్తున్నా ఒకటే మాట, పల్లవి ప్రశాంత్ గెలిచి ఇట్లా బయటకు వస్తాడు రాజులాగా. రాజు అంటే ఇక మనకు చెప్పేంత కూడా లేదు. నాగార్జున కింగ్ కదా, కింగ్ 2 వస్తాడు అనుకో బయటికి, అంతే. 2 బయటికి వస్తాడు. 50 లక్షలు ప్రజలకు ఇస్తా అంటే వాడు చిన్న చూపు చూశాడు. నాగార్జున చిన్న చూపు చూశాడు, అయినా వాడికి ఫరక పడదు. వాడు వీడియో పెద్ద మనిషి మర్యాద. ఓకే, సారీ నాగార్జున గారు, బై మిస్టేక్ వచ్చింది. బిగ్ బాస్ సారీ. చాలా థ్యాంక్స్. చిన్న చూపు చూశాడు. ఆ అన్న వచ్చేందుకు చాలా ఫీల్ అవుతున్నాం మేము. చాలా అంటే చాలా. చెప్పు లేదన్నా, చెప్పు. లేదన్నా, మేము రైతు పెట్టే నిజంగా అది చాలా అంటే చాలా. పడితే పండేలే, దాన్నే ఉంది. జై జవాన్! పల్లవి ప్రశాంత్ అంటే తగ్గేదేలే. పల్లవి ప్రశాంత్ అంటే తగ్గేదేలే. పల్లవి ప్రశాంత్ అంటే తగ్గేదేలే. చెప్తా, అమర్దీప్ ఎవరికి ఎందుకు కోపం ఎదిగింది తెలుసా? ఊకంటే పల్లవి ప్రశాంత్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడా? వాడిని గేమ్ ఆడమనన్నా. సారీ బ్రో, గేమ్ ఆడమను. ఎందుకు ఊకంటే పల్లవి ప్రశాంత్ మీద వాడు? అది మన ఆడపిల్లనా? పల్లవి ప్రశాంత్ మన ఆడపిల్లనా? ఊకంటే వాడి మీదకి వానికి ఉన్న వాళ్ళ మీదకి కొమ్మను. శోభ బయటికి వచ్చింది, ఫోటో ఎత్తిందా లేదా? వాడి ఫోటో ఎరగొట్టిందా లేదా? లాస్ట్ కి ఓన్ పేరు చెప్తుంది శోభ. పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ విన్నర్ ఇస్ పల్లవి ప్రశాంత్. కింగ్ 2 కమింగ్. అదే పల్లవి ప్రశాంత్ అంటే తగ్గేదేలే. చెప్పండి, ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ బిగ్ బాస్ ఫైనల్? బిగ్ బాస్ పైన చాలా సస్పెన్స్ గా ఉంది. అందరం పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నాం, ఎందుకంటే ఆయన ఆట తీరు మన ఒక ఆర్గానిక్ ఫుడ్ లాగా క్వాలిటీగా ఉంది. రైతు బిడ్డ రావటం, జై జవాన్ జై కిసాన్, రైతు బిడ్డ రావాలి. ప్రశాంత్ అన్న గెలుస్తాడా? ఎవరు గెలవాలనుకుంటున్నావు? పల్లవి ప్రశాంత్. ఓకేనా, మళ్ళొస్తారంటే తగ్గేదే లేదు. రైట్. జై జవాన్ జై కిసాన్, తగ్గేదేలే. జై పల్లవి ప్రశాంత్. ప్రశాంత్ అంటే తగ్గేదేలే. చాలా ఆనందంగా ఉంది.